సాధారణంగా కింద స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు తప్పులు చేస్తా ఉంటారు. దానికి పనిష్మెంట్స్ ఉంటాయి. దాని మీద రివ్యూలు ఉంటాయి. ఇయన్నీ నడుస్తుంటాయి. జగన్ ప్రభుత్వంలో గనక అట్లాంటి కింద స్థాయి ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే, ఆ జగనే తప్పు చేశాడన్నట్టుగా ప్రొజెక్ట్ చేసిన మీడియా, ఇవాళ అలాంటి అరాచకాలే జరిగితే ఒక నార్మల్ సంఘటన కింద రిపోర్ట్ చేస్తుంటుంది. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వృద్ధురాలు ట్రీట్మెంట్‌కి వస్తే నేల మీద పడుకోబెట్టి, ఆ తర్వాతన బెడ్ మీద పడుకోబెట్టండి అయ్యా అని అడిగితే 2 చేతులు పట్టుకుని, అంటే మామూలుగా ఏం చేస్తాం, స్ట్రెచ్చర్ మీద వేసుకొని తీసుకెళ్తారక్కడ. అలా కాకుండా డైరెక్ట్‌గా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి మంచం మీద పడేసి, ఆ పైన ఒక అరగంటకి చచ్చిపోయిందని చెప్పేసి సర్టిఫై చేస్తే, ఆళ్ళమ్మాయి వచ్చి చూసి ప్రాణాలతో ఉందని చెప్తే, అప్పుడు ఐసీయూకి తీసుకెళ్ళి, ఐసీయూలో ఒక అరగంట తర్వాత ఇప్పుడు చచ్చిపోయిందని చెప్పినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో చోటు చేసుకుంది. బాధితురాలు ఆదెమ్మ కుమార్తె రోజా చేసినటువంటి వార్తని ఇన్సిడెంట్‌గానే రిపోర్ట్ చేశారు. దీని మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. బట్ నేను అడిగేది ఏంటంటే, ఇది యాక్షన్ ఒక యాస్పెక్ట్. బట్ ఇదే జగన్ టైంలో జరిగుంటే ఎంత రచ్చ ఉండేది? పవన్ కళ్యాణ్ ఒక ట్వీటు, చంద్రబాబు ఒక ట్వీటు, లోకేష్ ఒక ట్వీటు, ఇదేమి అరాచక పాలన అని దాన్ని పట్టుకుని మీడియా, సోషల్ మీడియాలో వైరల్. అంటే మనం ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం? ప్రతి అంశంలో రాజకీయ కోణంలో తప్పించి వాస్తవం మానవత్వం మర్చిపోతున్నాం. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ మీద ఎట్లాంటి చర్య తీసుకోవాలా?